హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఇంటి దగ్గర జుట్టు కోడి కర్రీ చూసేస్తున్నాం. అబ్బబ్బబ్బా ఎంత బాగుండేనో కూరనైతే ఒకసారి మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీసాను అన్నమాట. అండ్ క్లీన్ చేసుకోవాలి మంచిగా జుట్టు కోడినైతే. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే ఉల్లిగడ్డలు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు. అందులోనే యాలకులు, లవంగాలు, చెక్క వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కొబ్బరి ముక్కని తీసుకుని ఫ్రై చేసుకుని అన్నీ కలిపి ఇట్లా ముద్దలాగా నూరుకోవాలి. మీరు మిక్సర్ పట్టినా ఏం కాదు. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని కుక్కర్ తీసుకుని తగినంత నూనె వేసుకుని మనకు కావాల్సినంత నూనె వేసుకోవాలి, మరి ఎక్కువ కాకుండా. నూనె కాగిన తర్వాత అందులోనే ఉల్లిగడ్డలు, మిరపకాయలు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత యాలకులు, లవంగాలు, చెక్క, బండ పువ్వు ఇలాంటి మసాలాలు వేసుకోవాలి. వేసుకుని మంచిగా ఫ్రై చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న మసాలాలు అన్నీ వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా నూరుకున్న ఉల్లిగడ్డ ముద్దు ఉంది కదా, అది కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత తగినంత పసుపు వేసుకుని అయితే మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇంకేముందండి, ఎప్పుడు చూస్తున్న చికెన్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టమాటాలు వేసి ఒక 5 నిమిషాలు ఇలా ఉడకనియాలి. ఏంటి, ఇప్పుడు చికెన్లో కారం వేసుకోవాలి. అండ్ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఇక్కడ మేము చికెన్ అయినా కానీ మటన్ అయినా కానీ కొంచెం కారం ఎక్కువనే తింటాం, సో కొంచెం ఎక్కువనే వేసుకుందాం. ఇట్లా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. ఆ తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ తీసుకోవాలి. తర్వాత మసాలా వేసుకొని ఒక 6-7 విజిల్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత ఓపెన్ చేసి కొత్తిమీరాకు, పుదీనా, మెంతాకు వేసుకుని మంచిగా కలుపుకోవాలి. అబ్బబ్బా, ఓపెన్ చేస్తేనైతే ఎంత టేస్టీగా ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నా. సూపర్ స్మెల్ వచ్చేసింది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టమైన కర్రీ ఏంటిదంటే చికెన్ కూరనే ఎక్కువ. నేను బాగా ఇష్టపడేది అదొక్కటే. ఆ స్మెల్కే నోట్లో నుండి లాలాజలం అలా వచ్చేస్తుంది అన్నమాట. ఎంత బాగా అనిపించిందో. అక్కడ విజిల్ ఇట్లా వచ్చేస్తే స్మెల్ గుమగుమ వచ్చుడు, అంత బాగా అనిపించింది. స్మెల్ కూడా, టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరే అంటారు టేస్ట్ బాగుందని. అండ్ మన వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ సపోర్ట్